బైబిల్లో ఉన్న వారందరికీ కూడా 2వ దినవృత్తాంత గ్రంథములు 15వ అధ్యాయము 7వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు 3 మాటలు చక్కగా మాట్లాడుతున్నాడు. మొదటి మాట, ఈ 2024వ సంవత్సరంలో ఏ విషయములోనైనా సరే నీవు బలహీనుడవు కాకూడదు. ఆమేన్. ఈ 2024వ సంవత్సరంలో ఏ విషయములోనైనా సరే మీరు బలహీనురాలుగా ఉండకూడదు. ఆమేన్. బైబిల్లో వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు బలహీనులు కాక. రెండవ మాట దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యము వహించుడి. రెండవ మాట ఏంటి? ధైర్యం వహించుడి. అది ఎంత సమస్య అయినా సరే మీ ముందు ఉన్నప్పుడు, ఆ సమస్య ముందు మీరు నిలబడినప్పుడు మీరు ఎలా కాకూడదంట? బలహీనులు కాకూడదంట. ఎందుకొరకు దేవుడు ఈ మాట చెబుతున్నాడంటే, నీవు బలహీనుడవై ఆ సమస్య ముందు నువ్వు నిలబడితే ఆ సమస్య నీ ముందు బలము గలదిగా నిలబడతా ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే బలమైన సమస్య ముందు నీవు ఒక బలవంతుడిగా నిలబడితే ఎట్టి సమస్య అయినా సరే అది బలహీనపరచబడుతూ ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో ఏంటంటే, కాగా మీరు బలహీనులు కాకుండా, రెండవదిగా ఎలా ఉండాలంట? ధైర్యం వహించుడి. ధైర్యాన్ని వహించిన రోజు నీ జీవితంలో కలుగుతూ ఉన్నటువంటి ప్రతి ఆటంకాలు, నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యల ముందు నీవు ఒక ఉప్పెనలా నువ్వు నిలబడితే, ఒక ధైర్యవంతుడిగా, ఒక పరాక్రమశాలిగా, ఒక బలశాలిగా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కార్యము సఫలమవుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మీరు బలహీనులు కాకుండా ధైర్యం వహించండి, అప్పుడు మీ కార్యములు సఫలమవుతాయి. ఈ మాట దేవుడు ఎవరితో ఎప్పుడు చెప్పాడంటే, అది రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలం. రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో అబియా రాజు మంచిగా రాజ్య పరిపాలన చేశాడు. చేసిన తరువాత తన కుమారుడు అయినటువంటి ఆసా రాజ్యంలోనికి వచ్చాడు. రాజ్య పరిపాలన చేయటానికి పగ్గాలు చేత పట్టుకున్నాడు. ఆసా రాజు రాజ్య పరిపాలన చేసి ప్రారంభించినటువంటి క్రమంలో దేవుడికి ఎంతో నమ్మకముగా, యథార్థవంతంగా మరి బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి రాజు ఈ యొక్క ఆసా రాజు దేవుడికి నమ్మకముగా ఆయన పరిపాలిస్తూ ఉన్నప్పుడు, ఆ పరిపాలిస్తున్నటువంటి క్రమంలో ఆ రోజుల్లో ప్రవక్తలు దేవుడి పక్షమున నిలబడి ప్రవచించేవారు. ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రతి ప్రవచనము కూడా, ఆ ప్రవచన ప్రకారముగా దేవుడు వారికి ఏదైతే బోధిస్తాడో ఆ బోధ ప్రకారము వారు ప్రయాణం చేసేవారు రాజులు. రాజులు అంటే ఇప్పటికి కూడా మరి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే వారికి కొందరు సలహాదారులను అని పెట్టుకుంటారు. ఆ సలహాదారులు చెప్పిన విధముగా వారు ఏ సలహాలైతే ఇస్తారో ఆ సలహా ప్రకారమే వారు వెళ్తూ ఉంటారన్నమాట. ఏ విధంగా సలహాదారులు ఉంటారో అదే విధంగా రాజులకు ఆ రోజుల్లో సలహాదారులుగా దేవుని యొక్క ప్రవక్తలు ఉండేవారన్నమాట. ఆ ప్రవక్తలు ఏది చెబితే అది జరిగేది. ఆ ప్రవక్తల మాట ప్రకారము నువ్వు వెళ్ళు అంటే వెళ్ళేవారు, వద్దు అంటే ఆగిపోయేవారు రాజులు. ఈ విధంగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ క్రమంలో ఆసా రాజుకు ఒక ప్రవక్త ఆసా రాజు దగ్గరకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక ప్రవక్త రాజు దగ్గరకు వచ్చి రాజు దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల దగ్గరకు వచ్చేసి పలుకుతున్న ఒక మాట, అయ్యా
ఆసారాజు మీ తండ్రి అయినటువంటి అబియా కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుడి మాట వినేవారు కారు, దేవుడి మాటకు లోబడేవారు కారు. వారు దేవుడి మాట వినకుండా, దేవుడి మాటకు లోబడకుండా తమ ఇష్టానుసారముగా వారు బ్రతికారు, తమ ఇష్టానుసారంగా వారు జీవించారు. ఆ విధంగా జీవించడం చేత దేవుడు వారందరినీ కూడా బాధించాడు, శ్రమ పెట్టాడు. ఆ శ్రమకు అందరూ కూడా ఏమయ్యారో తెలుసా? ఆ శ్రమకు వాళ్ళందరూ కూడా పాడైపోయారు. అయితే మీ జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా కూడా మీరు బలహీనులు కాకూడదు. హల్లెలూయా. ఆ రోజుల్లో శ్రమలు చూసి భయపడ్డారు, ఆ రోజుల్లో బాధలు చూసి భయపడ్డారు, ఆ రోజుల్లో జనముగా భయపడ్డారు, ఆ రోజుల్లో పట్టణాలుగా భయపడ్డారు. ఎందుకు దేవుడు ఈ మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే, రాబోతున్న ఉగ్రత నుంచి నీవు బలహీనుడు కాకూడదు. రాబోతున్న ఉగ్రతలో నువ్వు తప్పించబడాలంటే నీకు కావాల్సింది బలము కాదు, ధైర్యము కావాలి. నీకు ఆ ధైర్యము కావాలని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పూర్వము అందరిని కూడా దేవుడు శ్రమల చేత, ఉగ్రత చేత, తెగుళ్ళ చేత బాధించాడు కనుక ఎందరో ప్రాణాపాయం గల వారై జనముగా పాడైపోయారు, పట్టణాలుగా పాడైపోయాయి, ప్రజలుగా పాడైపోయారు. అయితే అదే కాలములో, అదే యుగములో నీవు ఉన్నావు కనుక నువ్వు ఎలా ఉండకూడదంట? మీరు బలహీనులు కాకూడదు. హల్లెలూయా. మన ముందున్నటువంటి సమస్య ఏంటో తెలుసా? మన ముందున్నటువంటి సమస్య తెరలాగా, ఉప్పెనలాగా వచ్చి ప్రతి ఒక్క రాష్ట్రం మీద పడతా ఉంది, ప్రతి ఒక్క జిల్లాల మీద పడతా ఉంది, ప్రతి పట్టణాల పైన పడతా ఉంది. కరోనా అనేటువంటి వైరస్ మరలా వచ్చింది. అయ్యా, సంతోషంగా క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటా ఉంటే ఇవేంటి ఆంక్షలు పెడతా ఉన్నారు అంటే తప్పదు, పెట్టాల్సిందే. కారణం ఏంటి? తెగులు చేత దేవుడు ఒక తెగులుకి దేవుడు ఆజ్ఞ లేనిది తెగులు నీ మీదకి రాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆజ్ఞ లేనిది రోగము నీ మీదకి రాదు. దేవుడి ఆజ్ఞ లేనిది వ్యాధిని దగ్గరికి రాదు. దేవుడి ఆజ్ఞ లేనిది శ్రమని దగ్గరికి రాదు. దేవుడి ఆజ్ఞ లేనిది ఏ పరిస్థితి కూడా నీ దగ్గరికి రాదు. మీరు అనొచ్చు, దేవుడి ఆజ్ఞ లేనిది ఎలా వస్తుందయ్యా? దేవుడి ఆజ్ఞ లేనిది, అవును నిజమే, దేవుడు ఆజ్ఞ లేనిది ఏదుకునే రాదు. యోబును శోధించడానికి సాతాను ఏం చేశాడంట? పర్మిషన్ తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడు? పర్మిషన్. నేను యోబును శోధిస్తాను. దేవుడు చెప్పాడు, శోధించు. సైతాను యోబు గురించి చెప్పిన ఒక మాట ఏంటో చెప్పమంటారా? ఏమని చెప్పాడంటే, అయ్యా, యోబు ఊరకనే ధనవంతుడయ్యాడా? యోబు ఊరకనే ఇంత నీతిమంతుడుగా ఉన్నాడా? యోబు ఊరకనే ఇంత గొప్పవాడయ్యాడా? యోబు ఇంత గొప్పవాడు కావడానికి కారణం ఎవరో తెలుసా? అంటూ ఉన్నాడు, నీవు ఒక్కసారి నీ చేతి నుంచి యోబు ఇంటి చుట్టూ వేసినటువంటి ఆ కంచెను తీసివేస్తే నేను యోబును ఇప్పుడే నీ కండ్ల ముందు దూషించేవాడిగా నేను చేస్తాను అన్నాడు. హల్లెలూయా. యోబు ఇంటి చుట్టూ దేవుడి కంచె ఉన్నంత వరకు సాతాను యోబును శోధించలేదంట. ఇది జగమెరిగిన సత్యం. సాతాను యోబును శోధించలేదు. ఎప్పుడైతే దేవుడు తన స్వహస్తాలతో యోబు చుట్టూ వేసినటువంటి ఆ కంచెను తీసి పారేశారో అప్పుడే సాతాను యోబును శోధించడానికి అనుమతి లభించింది. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ శోధన సమయంలో, నీ వేదన సమయంలో నీవు బలహీనుడు కాకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా మనుషులు ఏ విషయంలో బలహీనలు అవుతారు? ఒక్క 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏ సమయాల్లో మనుషులు బలహీనలు అవుతారు? ఒకసారి చూద్దాం. ఆది కాండము
15వ అధ్యాయము మొదటి వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత జరిగిన సంగతులు ఏవి మనం తెలుసుకుందాం. జరిగిన సంగతులు ఏవి? ఎందుకు అబ్రాము ఈ విషయాలలో ఇంత బాధపడుతూ ఉన్నాడు? అబ్రాము ఇంత డిసప్పాయింట్ అయ్యాడు. ఈ మాటలు మనం చూడగలిగితే అబ్రహాము భయంకరంగా కృంగిపోయినటువంటి విధముగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుండంటే, మొదటి మాట, దేవుడు వచ్చి అబ్రాముతో యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమిచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అధికమగునని చెప్పాను. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యము అబ్రాము దగ్గరికి వచ్చి ఏమని చెబుతుందంటే, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగును అని చెప్పాడు. చెప్పిన వెంటనే, ఈ మాట సామాన్యమైన విషయం అండి? చెప్పండి. ఒక దేవుడే దిగి వచ్చి దేవుడే మాట్లాడుతూ, ఇదిగో నేనే నీకు కేడంగా ఉంటాను, నీ బహుమానం అధికమైపోతుంది, ఇక నువ్వు గొప్పవి అయిపోతావు, ఇక చాలు అనేసి ఈ మాట చెబుతున్నప్పుడు, ఇది సామాన్యమైన విషయమా? గొప్ప ఒక వరముతో కూడుకున్న మాట. ఇంత గొప్ప మాట దేవుడు మాట్లాడితే అక్కడ పలుకుతున్నటువంటి వ్యక్తి ఎంత నిరాశతో మాట్లాడుతున్నాడంటే, అంత నిరాశతో మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర అలుగుతున్నాడంటే, అలగటం. ఒక తల్లి దగ్గర కొడుకు అలుగుతాడంట, ఒక తండ్రి దగ్గర కూతురు అలుగుతుందంట. ఈ అలిగినప్పుడు ఏం చేసినా కూడా, అంటే నాకు ఒకటే తెలిసింది, నాకు తెలిసిన మటుకు అలిగినప్పుడు ఏం చేస్తారంట, వాళ్ళ మనసులో ఏదైతే తీసుకోవాలి, ఏదైతే పొందుకోవాలి అనేసి ఉంటుందో, కరెక్ట్గా అలిగినప్పుడు ఈయన ఏదైనా దగ్గరికి వచ్చేసి, ఏమ్మా అలిగినావు, ఏమ్మా ఇలాగున్నావు అంటే, ఇలా మనసులో ఉన్నటువంటి మాట అప్పుడు బయట పెట్టి, నాకు ఇది కావాలి, అది తెచ్చి ఇచ్చేంత వరకు అలుగుతారంట. అవునా? మరి అబ్రాము కూడా దేవుడు ఈ మాట చెప్పాడు, నీ బహుమానము అధికమగును అని చెప్పంగానే నిరాశతో మాట్లాడుతున్నాడు. ఏమని? అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా, ఈ మాట ఒక్కసారి మన మాటల్లో చెబుతామా? మన మాటల్లో ఎట్లా చెప్తారంటే, ఒకరు వచ్చి మామూలుగా మన దగ్గరకు వచ్చి ఒక మాట చెబుతారు, ఇదిగో ఇంకేమో ఇవన్నీ కొన్నావు, ఇవి చేసుకున్నావు, అవి చేసుకున్నావు, ఇంక నీకు చాలు అన్నప్పుడు, ఎంతుంటే ఏం లాభమమ్మా అంటారా? ఆడోళ్ళు మాట్లాడే మాటలు. ఎవరైనా ఒక బిల్డింగ్ కొన్నారంటే, బిల్డింగ్ కొన్నావు, ఇంట్లో ఓపెనింగ్ అయిపోయింది, అంత అయిపోయింది అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అంటారు, ఎంతుంటే ఏం లాభమమ్మా, కొడుకు లేదు, కూతురు లేదు, ఎవరు లేరు, ఎవరి కోసం సంపాదిస్తున్నారు ఇంత ఆస్తి అంటారా? అబ్రాము కూడా దేవుడి దగ్గర ఇదే టోన్తో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేని వాడినే కదా. చూసారా ఈ మాట ఎలా చెప్తున్నాడు? నాకు ఏమిస్తే ఏం లాభం అయ్యా, నువ్వు సంతానం లేదు కదా. ఆ దమస్కులో ఉన్నటువంటి ఆ యొక్క ఎలియాజరే కదా నా ఇంటికి వారసుడు, లేకపోతే నా యొక్క ఈ ఆస్తికి అంతటికి నా దగ్గర పని చేసే ఒక పనివాడే కదా వారసుడు, నా ఇంట్లో పిల్లలు లేరు, ఏం లేరు కదా అనేసి నిరాశతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంత బలహీనుడైపోయి అబ్రాము మాట్లాడుతున్నాడు? ఇంత బలహీనమైనటువంటి స్థితిలో అబ్రాము దేవుడి దగ్గర అడుగుతున్నాడు. కారణం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉన్నవాడు, బలముగా ఉన్నవాడు, పరిగెత్తి ముందుకు వెళ్ళినవాడు, దేవుడి కొరకు తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, సమస్తాన్ని కూడా విడిచి మూటముళ్ళ సర్దుకొని బయటికి వచ్చినవాడు. నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చినవాడు. ఇంత నీరసముగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఏంటంటే అబ్రాముతో కూడా ఆ ఇంటి నుంచి అబ్రహామును నమ్మి బయటికి వచ్చినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
లోతు బయటకు వచ్చాడు, అబ్రాం బయటకు వచ్చాడు. వారి ఇద్దరికి వారి పని వాళ్లకు సరిపోక గొడవపడి ఏం జరిగిందంట, ఇద్దరు కూడా దేశాలను పంచుకున్నారు. ఆ పంచుకున్నటువంటి క్రమంలో సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఈ లోతు తీసుకొని వెళ్ళిపోయాడు. అబ్రామేమో యెరూషలేములో నిలిచిపోయాడు. గమనించండి బిడ్డలారా, నిలిచిపోయినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని, ఆ యొక్క దేశాన్ని వేరే రాజులు వచ్చి ఈ యొక్క లోతుతో సహా మొత్తాన్ని కూడా పట్టుకొని పోయారంట. పట్టుకొని పోతే ఆ యొక్క 14వ అధ్యాయంలో ఉంటుంది, అది మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. పట్టుకొని పోతే అక్కడ ఉన్నటువంటి ఒకడు వారిలో నుంచి తప్పించుకొని వచ్చి అబ్రాముతో ఈ మాట చెబుతాడు, అయ్యా, నీ అన్న కుమారుడు అయినటువంటి లోతు కుమార్తెలను, భార్యను, ఆయన సంపదను, పనివారిని అందరిని కూడా ఫలానా రాజు వాళ్ళు పట్టుకొని పోయారు, వారు ఇప్పుడు బందీలుగా ఉన్నారు అనేసి ఈ విధంగా చెప్పినప్పుడు, అప్పుడు ఈ అబ్రాము ఏం చేశాడంట, తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళందరినీ పిలుచుకొని పోయి రాజులతో యుద్ధము చేసి తన అన్న కుమారుడైనటువంటి లోతును, తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని ఆయన సాధించుకొని జయించుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. జయించుకొని వచ్చిన తరువాత జరిగింది ఏంటంటే, ఆయన అంత శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమ నుంచి ఈ యొక్క అబ్రాము అతన్ని విడిపించిన తర్వాత అబ్రహాము యోచించినది, తలంచినది ఏంటో తెలుసా, ఇతను ఇప్పుడైనా సరే నా దగ్గర ఉంటాడు. అర్థమైందండి? ఎవరు? లోతు. ఈ లోతు ఎవరు? అన్న కుమారుడు అబ్రాముకు ఏమవుతాడు చెప్పండి? కొడుకు అవుతాడు. మీ అన్న కొడుకు మీకేమవుతాడయ్యా? మీ తమ్ముని కొడుకు మీకేమవుతాడు? మీ అక్క కూతురు మీకేమవుద్దమ్మా? కూతురు. అక్క కూతురు అవుతుంది మీకు అక్క కూతురు ఏమవుతుంది? కూతురు అవుతుంది. మీకైతే ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ అబ్రాము అనుకున్నాడు, నా కొడుకు కదా, నా బాబాయ్ నా కోసం వచ్చాడు, రాజులతో యుద్ధము చేసి రాజుల చేతిలో నుంచి నన్ను విడిపించుకొని వచ్చాడు, నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు అని రాజు యొక్క అబ్రహాము దగ్గరే అణిగిమణిగి ఉంటాడు అనేసి అనుకున్నాడంట. అనుకొని ఇప్పుడు సంతోషపడి ఆ యొక్క రాజుల చేతిలో నుంచి విడిపించుకొని వచ్చినప్పుడు, ఒకసారి నా కుమారుడు నా మాట వినకుండా బయటికి వెళ్ళిపోయాడు, ఒకసారి నా కుమారుడు తన దాసుల మాటలు విని నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడైనా సరే భయముతో నా దగ్గర ఉంటాడేమో అనేసి అనుకున్నాడు. కానీ ఉండకుండా వెళ్ళిపోయాడంట. అప్పుడు అబ్రహాము జీవితంలో ఏం కలిగిందంట, ఒంటరి వాడను అని ఒక ఫీలింగ్ వచ్చేసిందంట. అవునా? మనం నమ్మిన వారు, మనం ప్రేమించిన వారు, మనతో ఉన్నవారు మనల్ని విడిచి, అది అన్నదమ్ములు కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ప్రేమించిన వారు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మనతో పాటు తిరిగిన వారు మనల్ని విడిచిపోతే మనలో ఏం కలుగుతుందంట? బలహీనత. అబ్రహాము జీవితంలో రాజులను జయించి వచ్చిన వాడు, రాజులను సంహరించి రాజు చేతిలో నుంచి తన అన్న కుమారుడైనటువంటి లోతును విడిపించి, ఆ విడిపించిన క్రమంలో ఈ అబ్రహాము జీవితంలో సాక్షాత్తుగా అబ్రహాము ఏ యొక్క రాజులను జయించి వచ్చినప్పుడు ఈ అబ్రహామును ఎదుర్కొని అబ్రహామును అభినందించడానికి పరలోకము నుంచి షాలోం రాజు దిగి వచ్చాడు. షాలోం రాజు దిగి వచ్చి అబ్రహాముకు ఏమిచ్చాడు అంటే రొట్టె ద్రాక్ష రసం. ఈ రొట్టె ద్రాక్ష రసం ఏంటో తెలుసా? ఇది మీ నిమిత్తము నేను అప్పగించబడుతూ ఉన్నటువంటి నా శరీరము, నా రక్తము, దీనిని తిరిగినప్పుడంతా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు యొక్క బల్ల ఆరాధన. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము దేవుడు మొట్టమొదటిగా రొట్టెను ద్రాక్షారసమును మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడు అంటే అబ్రాహాముకు దేవుడు ఇచ్చాడు. అబ్రాహాముకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అబ్రాహాము అనగా అర్థం ఏమో తెలుసా? విశ్వాసులకు తండ్రి అని అర్థం. హల్లెలూయా. ఆయన విశ్వాసులకు తండ్రి కనుక ఆ విశ్వాసులకు తండ్రి యొక్క కుమారులుగా ఉన్నటువంటి కుమార్తెలుగా ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుమారుడు ప్రతి ఒక్క కుమార్తె దేనిని ఆచరించాలి? రొట్టెను ద్రాక్ష రసమును ఆచరించాలి. అది ఆచరించిన తర్వాత దేవుడు ఎప్పుడైతే రొట్టెను ద్రాక్షారసమును ఈ యొక్క షాలోం రాజు అయినటువంటి మెల్కీసెదెకు ఎప్పుడైతే ఈయనకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడో అప్పుడు ఈ అబ్రాహాం గారు ఏం చేశారంట? ఆయనకు కలిగిన మొత్తములో కూడా 10వ వంతు అనగా దశమ భాగమును మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో దేవునికి సమర్పించిన వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్. సమర్పించాడు. సమర్పించి అక్కడ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడే సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ప్రత్యక్షమైపోయి మాట్లాడిన తర్వాత రొట్టెను ద్రాక్షరసమును తీసుకున్న తర్వాత ఈయన అంత సాటిస్ఫై కావాలి. దేవుడు నాకు కనిపించాడు. మెల్కీసెదెకు నేను చూచాను. ఇదిగో దేవునికి నిరంతరము యాజకుడైనటువంటి మొదటి యాజకుడైనటువంటి దేవుడిని నేను చూశాను. యేసు ప్రభు వారిక ఇదొక్క మాట నేను చదువుతున్నాను. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు పరిసయ్యులు దేవుని దగ్గరకు వచ్చేసి ఒక మాట చెబుతారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి, అయ్యా నువ్వు దేవుడి కుమారుడు అని చెప్పుకున్నావు కదా, నీవు అబ్రహాము కంటే గొప్పవాడివా అనేసి అంటారు. అప్పుడు యేసయ్య మాట్లాడతాడు. అబ్రహాము నా దినమును చూడవలనని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నా దినమును చూడాలనేసి ఎదురు చూస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కనబడ్డాడు? అబ్రహాముకు కుమారులు లేనప్పుడు, అబ్రహాముకు సంతానం ఏమి లేనప్పుడు, అబ్రహాము పేరు మార్చబడక మునుపు, అబ్రహాము జీవితము మార్చక మునుపు, అబ్రహాము ఇంకా యుద్ధాలు చేస్తున్నప్పుడు, రాజులను పోరాడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా చూచినటువంటి ఆ దేవుణ్ణి నేను మరలా చూడాలి. ఎప్పుడు చూస్తానా అనేసి ఆ జీవితంలో నా ముఖము చూడాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. పునాదులు కలిగినటువంటి పట్టణం, ఆ పట్టణాన్ని నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు అబ్రహాముకు చెబితే అబ్రహాము నమ్మాడు. నమ్మిన తర్వాత నమ్మినటువంటి వాడు అంతటితో ఆగలేదు. ఒక పట్టణము, ఒక ఇండ్లు, ఒక బహుమతి. ఆ మాట మీరు గమనించండి చక్కగా. 15వ అధ్యాయం 1వ వాక్యంలో, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము. ఏంటి బహుమానం అంటే? ఏంటయ్యా? 127వ కీర్తన 3వ వాక్యం ధ్యానించండి. స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానమే చాలు, నీ బహుమానము అత్యధికమగును అని దేవుడు అబ్రహాముతో చెబితే అబ్రహాముకి అర్థమైంది బహుమానం అంటే ఏంటో. చూసారా? అబ్రహాము మహామేధావండి. అబ్రహాము మహామేధావి. ఎంత మేధావంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు, షాలోం రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారు దిగి వచ్చి అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము ఏం చేశాడంటే పునాదులు కలిగిన పట్టణం నీకు ఇస్తానని చెప్పేసి ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము ఆ ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకున్నాడు. గమనించండి బిడ్డలారా. ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు యెహోవా వాక్యము, గమనించండి, అబ్రహాముతో మాట్లాడినది ఎవరు? యెహోవా వాక్యము. వాక్యం అనగా ఎవరు?
యోహాను సువార్త 1:1 వాక్యంలో యోహాను సువార్త 1:1 ఒక మాట ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే. 14 వాక్యం ధ్యానించండి ఇప్పుడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆ వాక్యము ఎవరు? వాక్యము యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు శరీరధారి అయి మన మధ్య నివాసం చేశాను. అయితే ఈయన శరీరధారి అయి నివాసం చేయక మునుపు ఎక్కడ ఉన్నాడు అంటే, ఎలా ఉన్నాడంటే దేవుడి పక్షమున ఒక వాక్యముగా దర్శనములో తన భక్తులతో మాట్లాడేవాడు. హల్లెలూయా. అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా వాక్యము. ఏముందాడా? యెహోవా వాక్యము. అది అలాగే పెట్టుకొని ఆదికాండం 18వ అధ్యాయము 1వ వాక్యం ధ్యానించండి ఇప్పుడు. మరియు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో అబ్రహాము ఎండవేళ యెహోవా తనకి కనబడెను. చాలండి. ఈడ కనబడిన వారెవరు? తండ్రి అయిన దేవుడు కనబడ్డాడు. రెండవదిగా, మొదటిగా అబ్రహాము కనిపించింది ఎవరంటే యెహోవా వాక్యము. గమనించాలి, వాక్యము కనబడింది. వాక్యముతో అబ్రహాము ఏం మాట్లాడుతున్నాడు? వాక్యము కనిపించినప్పుడు వాక్యముతో అబ్రహాము ఏం మాట్లాడుతున్నాడంటే, వాక్యం కనిపించినప్పుడు అయ్యా, 2వ వాక్యం ధ్యానించండి 15:2. అందుకు అబ్రహాము, ఎవరితో? వాక్యముతో. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినని, నేను సంతానము లేని వాడనై పోవచ్చునని దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్త ఆయను కదా. చాలండి. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరితో? వాక్యముతో మాట్లాడుతున్నాడు. వాక్యముతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? చనువుగా మాట్లాడుతున్నాడు, అలుగుతూ మాట్లాడుతున్నాడు, ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎన్ని ఇచ్చితే ఏమయ్యా నాకు, ఎన్ని ఇస్తే ఏమయ్యా, నా గర్భమున ఏమి లేదు, బహుమానం లేదయ్యా. అప్పటికి ఈయన ఎంత అవమానాన్ని ఎదుర్కొని ఉంటాడు, ఎంత కష్టాన్ని ఎదుర్కొని ఉంటాడు. ఎన్ని మాటలు అని ఉంటారు. ఎన్ని సంపాదిస్తే ఏమి లాభం? మేబీ ఒకవేళ లోతు కూడా ఈ యొక్క అబ్రహాము ఉండేసి లోతును, నాయనా ఇక్కడ నా దగ్గర ఉండరా, నీ తండ్రి లేడు, తర్వాత నీకెవరు లేరు, ఆ దేశానికి నువ్వు పోయినావు, అక్కడికి రాజు నిన్ను తీసుకొని పోయినారు, మరలా నేను రావాల్సి వచ్చింది, నా దగ్గర ఉండరా, నా ఆస్తి అంతా నీకేరా అని చెప్పి ఉండవచ్చు. కానీ మనోడు ఏం చేశాడు? కావాల్దన్నే వెళ్ళిపోయాడు. అబ్రహాం మంట కడుపులో, ఎన్ని ఇస్తే ఏమయ్యా, నా కొడుకు లేడయ్యా. ఎవరితో చెప్పాలంట? యెహోవా ఎన్ని ఇస్తే ఏం లాభం? ఎవరితో అంటుండి మాట? వాక్యమైనటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుతో అబ్రహాము మాట్లాడుతున్నాడు. ప్రైజ్ అల్లాహ్. అబ్రహాముకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి బాండింగ్ అది, వారి మధ్య అనుబంధం అది. అందుకే యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో పరిసయ్యులతో, శాస్త్రులతో, సద్దుకైలతో మాట్లాడుతున్న మాట ఏమని? అబ్రహాము నా దినమును చూడవలనని చెప్పేసి ఎదురు చూచుచున్నాడు అని. హల్లెలూయా. ఎందుకన్నా మాట? వారి మధ్య ఉన్నటువంటి సంబంధం అటువంటిది. ఇప్పుడు 18వ అధ్యాయానికి రండి. అక్కడ అబ్రాము యెహోవాతో ఎలా మాట్లాడుతున్నాడు? 18:2 నుంచి కొన్ని వాక్యాలు ధ్యానించండి. అతడు వారిని చూచి ద్వారము వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తప్పించదు అని చెప్పి దయచేసి కాళ్ళు కడుక్కోమని, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోనమని, కొంచెము ఆహారము తెచ్చేదను,
నీ ప్రాణములను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన వారు ఎవరు? యెహోవా. ముందు వచ్చిన వారు ఎవరు? వాక్యము, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఈయన బలహీనుడైపోయాడు పూర్తిగా. ఆయన దగ్గర సమస్తాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. అయ్యా యెహోవా నాకు ఎంత ఇస్తే ఏములమ్మా అయ్యా, నా కడుపున కుమారుడు లేడయ్యా, కుమార్తె లేదయ్యా, ఎవరు లేరయ్యా, నా పరిస్థితి ఏంటో అర్థం కాదు, అందరూ వెలివేస్తా ఉన్నారు, ఉమ్మేస్తున్నారయ్యా. ఈ మాట తండ్రి దగ్గర కుమారుడు దగ్గర చెప్పంగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అక్కడ మొదటి రాయబడిన మాట అంటే ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వాక్యంలో, మరియు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనము దగ్గర అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయను. చాలండి, అక్కడ ఒక నిమిషం ఆగండి. యెహోవా వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ఈయనకు ప్రత్యక్షమైనప్పుడు ఈయన బాధంతా కూడా ఆయన దగ్గర చెప్పుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన దగ్గర చెప్పుకున్నాడు. ఎందుకొరకు చెప్పుకున్నాడు బాధ అంటే, ఈ వాక్యం ఇలాగే పెట్టుకొని మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానించండి. ఇప్పుడు ఎందుకొరకు అబ్రాము యేసుక్రీస్తు వారితో తన బాధను చెప్పుకున్నాడు? మొదటి తిమోతి 2:5 ధ్యానించండి. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. ఆయన దగ్గర నిరంతరము యాజకుడిగా యాజకత్వము చేయించినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కడే. ఆయన ఏమైనాడంట, ఆయన దేవునికి నరులకును మధ్యవర్తి. మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రార్థన ముగించే ముందు ఏమని ప్రార్థన ముగిస్తాం? ఈ ప్రార్థనలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఎవరిని మధ్యన పెడుతున్నాం చెప్పాలి. బైబిల్లో ఏమన్నాడు? నా నామమున మీరు ఏది అడిగినానో మీకు దొరుకును అన్నాడు దేవుడు. ఏ నామము ఆ నామం యేసునామం. యేసునామం ఆ రోజు యెహోవా నామముగా వాక్యముగా అబ్రహాము దగ్గర ప్రత్యక్షమైనప్పుడు ఆ వాక్యమైనటువంటి ఆ దేవుడికి ఈ అబ్రహాము తన బాధనంతా చెప్పుకున్నాడంట. తన బాధనంతా చెప్పుకుంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అబ్రహామును దర్శించడానికి తండ్రి అయిన దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. చప్పటి కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు దిగి వచ్చి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు యెహోవా అతనికి కనబడేను అని ఉంటుంది. కనబడేను అంటే ఇలా చూసినప్పుడు కనబడ్డాడు. నేను ముందే చెప్పాను, అబ్రహాము మేధావి అని. కనబడేను అనే తర్వాత అబ్రాహాముకు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి? తండ్రి అయిన దేవుడితో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ కొడుకుతో పరిచయాలు ఉన్నాయి, ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మతో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి అయిన యెహోవా కనబడంగానే ఆయన ఏం చేసాడు తెలుసా? కనులెత్తి చూచాడంట. కనులెత్తి చూడంగానే 3 మనుషులు కనబడ్డారు. కనబడిన ఆ 3 మనుషులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి యెహోవా దేవుడు కనబడ్డాడు. చప్పటి కూడా ధ్యానమైపరచు. హల్లెలూయా. 3 కనబడ్డారు. కనబడంగానే ఏం చేశాడు? అడగడం మానుకున్నాడు, కొనగడం మానుకున్నాడు, వేడుకోవడం మానుకున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. దేని కొరకు తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేసి చెబుతూ ఉన్నాడు ఏమని? అయ్యల్లారా,
మీరు సేద తీరండి, నేను మీకు భోజనము తీసుకొని వస్తానని చెప్పేసి అబ్రహాము ఎప్పుడైతే భోజనమును పెట్టాడో, ఆ భోజనం పెట్టిన తరువాత అబ్రహాము యొక్క బాధను అర్థం చేసుకున్న దేవుడు, అబ్రహాము యొక్క బలహీనతను అర్థము చేసుకున్న దేవుడు, అబ్రహాము ఏ విషయంలో బలహీన పడిపోతున్నాడో, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పనివారు ఉన్నా ఏం లాభం, నాకు వారసుడు లేడు అని అబ్రహాము కృంగిపోతున్నటువంటి ఆ జీవితాన్ని దేవుడు చూసి ఏం చేస్తా ఉన్నాడు, సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయము 10వ వాక్యం ధ్యానించండి ఒకసారి. మీదట ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయినటువంటి శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా వెనుకనున్న గుడారము ద్వారా నిలుచుండెను, వినుచుండెను. అబ్రామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ గర్భమును, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను ఫలము ఉడికిన దానినై తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలను నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని బిగ్గరగా చెప్పలకుండా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. స్త్రీ ధర్మము ఉడిగిపోయిందంట. బైబిల్లో రాయబడింది ఏంటంటే బలము ఉడిగిపోయినటువంటి వృద్ధురాలంట. శారమ్మ దేవుడు ఈ మాట చెప్పగానే శారమ్మ నవ్వుతుందంట. రాయబడిన మాట నవ్వుచుండెను అని రాయబడింది. నిజమే కదండి. స్త్రీ ధర్మమేమో ఉడికిపోయింది. 80 ఏళ్ళ ముసలామా ఈ సమయంలో నాకు సుఖము కలుగునా అంటుంది. అవునే, ఈ సమయంలో నాకు సుఖము కలుగునా, వయసు ఉడికిపోయినటువంటి వృద్ధురాలను, నా గర్భం ఉడికిపోయింది, నేను ముసల్దాన్ని అయిపోయినాను, నాకు పిల్లలు ఎలా పుడతారు అని నవ్వుతా ఉంటే అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. హల్లెలూయా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చేయగల సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మరి ఎలా నమ్మాలిది? మీదట ఈ సంవత్సరానికి నేను మరలా వస్తాను. అప్పటికంతా నీ గర్భంలో, నీ చేతిలో ఎవరు ఉంటారు? కుమారుడు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10 నుంచి 11వ వాక్యమును ధ్యానించండి. 12 వాక్యాలు ధ్యానించండి. 10 నుంచి. విశ్వాసమును బట్టి శారాయు నాకు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గచ్చించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత ఒక్క నిమిషం ఆగండి. అబ్రహాము గారికి ఎంత విశ్వాసం ఉందో శారమ్మ గారికి కూడా అంతే విశ్వాసం ఉంది. ఇద్దరు భార్య భర్తలుగా మీరున్నప్పుడు
నీ భర్తకు నీ దేవుని ఎడల ఎంత విశ్వాసం ఉంటుందో, ఒక భార్యగా నీకు కూడా దేవుని ఎడల అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత విశ్వాసము భార్య భర్తలకు ఉంటుందో అంతే విశ్వాసము దేవుడు దాన్ని కార్యము చేయగలడు. అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడో ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉంటే ఈ శారమ్మ ఏం చేస్తుందంట, ఇదిగో విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు ఎవరు? నమ్మదగినవాడు. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన అని ఎంచుకొని వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు ఏం పొందేను? శక్తి పొందేను. వారు నమ్మారు, విశ్వసించారు, దేవుడు వాగ్దానం నమ్మారు, విశ్వసించారు. అందుచేత తత్ఫలితం ఏం కలిగింది? 12వ వాక్యం, అందుచేత మృత తుల్యమైనటువంటి ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగను. బిగ్గరగా చప్పలు కొట్టి ధ్యానమై పడదాం. హల్లెలూయా. నీవు నమ్మిన యెడల దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. నువ్వు నమ్మాలి, ఏదే కూడా దేవుడు నాకు చేస్తాడు, ఈ దేవుడు ఇచ్చాడు అని నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీ వలన అయితే నమ్మదగిన వానికి సమస్తమును సాధ్యం. అబ్రహాము శారమ్మ జీవితాల్లో ఒక బలహీన ఘట్టం వారి హృదయాలను చోటు చేసుకుంది. బలహీనలు అయిపోయారు. ఆ బలహీనతలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారికి ధైర్యాన్ని నింపాడు. ఏమని? మీదట ఈ సంవత్సరానికంతా నీ చేతుల్లో కుమారుడు ఉంటాడు, గర్భాన్ని ధరించి కుమారుని కందువో, ఆయనకు ఇస్సాకు అని పేరు పెట్టుదువో అని దేవుడు వాగ్దానం చేశాడు. నమ్మారు. నమ్మి తరువాత ఎప్పుడు నెరవేర్చబడిందో తెలుసా? నమ్మిన సంవత్సరానికి దేవుడు చక్కటి కుమారుని వారికి ఇచ్చాడు. ఆ కుమారుడు ద్వారా సంఖ్యకు ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రములు కూడా లెక్కింపజాలన్నటువంటి విస్తారమైనటువంటి మహాసైన్యమైనటువంటి ఇశ్రాయేలును దేవుడిచ్చాడు. ఆ ఇశ్రాయేలీలలో నుంచి ఇశ్రాయేలీలకు రక్షకుడైనటువంటి షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు అయినటువంటి యేసుక్రీస్తును దేవుడు భూలోకానికి పంపించాడు. హల్లెలూయా. దీనికంతటికి కారణం ఎవరు? ఒక బలహీనమైనటువంటి వాడు, ఒక బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు. ఏంటయ్యా, ఎన్ని ఇస్తాయ్యామయ్యా, నా కడుపున పిల్లలు లేరు అని అడిగిన వాడు. ఈ వాక్యం వింటున్న ప్రియదేవులారా, ఈ నూతన సంవత్సరం నీకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. అబ్రహాం వలె ధైర్యాన్ని వహించండి. మీ కార్యము సఫలమగు. మీ కార్యము ఏదైనా సఫలం కావాలంటే మీరేం చేయాలి? మొదటిగా నమ్మాలి. మొదటిగా ఏం చేయాలి? దేవుడి దగ్గర మనసు విప్పి చెప్పాలి. దేవుడి దగ్గర అబ్రహాము యెహోవా వాక్యము అబ్రహాం ప్రత్యక్షం కాగానే అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు? ఓపెన్గా చెబుతా ఉన్నాడు, మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి ఇస్తే ఏం లాభమయ్యా? గర్భఫలం లేదయ్యా. నా ఇంట్లో ఉన్నటువంటి నా పనివాడే, నా దమస్కులో దొరికినటువంటి వాడే ఎలియాజరే నా ఆస్తికి వారసుడా, లేదంటే నా పని వల్ల ఒకడు నా ఆస్తికి వారసుడా, ఇంతే కదా అన్నప్పుడు ఆ బాధను, నీవు పడుతున్న ప్రతి బాధ దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రహస్యమందు చేసిన ప్రార్థన మిద్దెల మీద కేకలు వేస్తూ ఉంది. హల్లెలూయా. నీ ప్రభు సింహాసనాన్ని కదిలిస్తూ ఉంది. నువ్వు రహస్యముగా నీ గదిలో తలుపులు వేసుకొని చేస్తున్న ప్రార్థన పరలోకమందు దేవుని సింహాసనమును కదిలిస్తూ ఉంది. ఆ కదిలించే ప్రార్థన నువ్వు చేయాలి. అబ్రహాం వలె, శార వలె నమ్మాలి. గర్భాన్ని ధరించుటకు ఆ ముసలి ప్రాయంలో శక్తిని పొందుకుందంట. శక్తిని పొందుకున్న కారణం చేత భూమిని తలకిందులు చేయువారు శార గర్భంలో నుంచి వచ్చారు. హల్లెలూయా. నీ గర్భంలో నుంచి కూడా దేవుడు అట్టి వారిని ఈ సంవత్సరం నుంచి ఇచ్చునుగాక.
పొందుకొందురుగాక, గర్భ ఫలములు తెరవబడునుగాక, మూయబడిన ప్రతి గర్భం యేసు నామములో ఈ సంవత్సరము ధరించుదురుగాక, తెరవబడునుగాక, ఫలము దొరుకునుగాక. హల్లెలూయా. మీ కార్యములు దేవుడు సఫలపరచునుగాక, ప్రతి బలహీనలను దేవుడు బలవంతులుగా మార్చునుగాక, ధైర్యవంతులుగా దేవుడు చేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020